తెలంగాణ గవర్నర్తో బీజేపీ నేతలు భేటీ అయ్యారు. రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ వర్మను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, బీజేపీ లెజిస్లేచర్ పార్టీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కలిశారు. రాష్ట్రంలో హెచ్ఐఎల్టీ పాలసీ పేరుతో చేస్తున్న భూముల బదలాయింపులను ఆయనకు వివరించారు. అనంతరం హెచ్ఐఎల్టీ పాలసీపై గవర్నర్కు మెమరాండం అందజేశారు. పాలసీని రద్దు చేసి స్పెషల్ అసెంబ్లీ సెషన్కి పిలవాలని విజ్ఞప్తి చేశారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, హెచ్ఐఎల్టీ భూములపై గవర్నర్కి ఎలాంటి నివేదిక సమర్పించనున్నారు? థ్యాంక్ యూ వెంకట్. హిల్ట్కి సంబంధించినటువంటి పాలసీ పైన పెద్ద ఎత్తున స్కామ్ జరుగుతుందనేటటువంటి అంశాన్ని ప్రధానంగా బీజేపీ ఆరోపిస్తూ పెద్ద ఎత్తున పోరాటం చేసేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే ఒకవైపు బీజేఎల్పీ నేత హిల్ట్కి సంబంధించినటువంటి అంశంలో ఎటువంటి స్కామ్ జరుగుతుంది, భూ బదలాయింపుకు సంబంధించినటువంటి అంశంలో జరుగుతున్నటువంటి అంశాలపైన ఇప్పటికే బీజేఎల్పీ నేత ఒకవైపు బీజేపీ ఆఫీస్ కేంద్రంగా పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరొకవైపు అసెంబ్లీ కేంద్రంగా చర్చకు సిద్ధమంటూ కూడా అక్కడ ఉండడం జరిగినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు కొద్దిసేపటి క్రితమే బీజేపీకి సంబంధించినటువంటి బృందం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి 10 మంది నేతలతో కూడుకున్నటువంటి బృందం ప్రస్తుతం రాజ్భవన్లో బీజేపీ నేతల బృందం అంతా కూడా గవర్నర్తో భేటీ కావడం జరిగింది. హిల్ట్ పాలసీకి సంబంధించినటువంటి అంశంలో ఏ విధమైనటువంటి అవినీతి జరుగుతుంది, ఏ విధమైనటువంటి భూ బదలాయింపు జరుగుతుంది, ఈ హిల్ట్ స్కామ్కి సంబంధించినటువంటి హిల్ట్ అంశంలో పెద్ద స్కామ్ జరుగుతుంది. దాదాపు 6,30,000 కోట్ల రూపాయలకు విలువైనటువంటి భూములని ఓన్లీ 5,000 కోట్ల రూపాయలకు మాత్రమే భూ బదలాయింపు జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని గవర్నర్కి వివరిస్తున్నారు. ముఖ్యంగా 27 GO 27ని వెంటనే ఉపసంహరించుకునేలాగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో 22 పారిశ్రామిక వాడల్లో ఉన్నటువంటి భూ బదలాయింపుకి సంబంధించి 22 పారిశ్రామిక వాడల్లో ఉన్నటువంటి దాదాపు 9,000కు పైగా ఎకరాల్లో ఉన్నటువంటి భూములన్నిటిని కూడా ప్రైవేట్ అంటే మల్టీ జోన్లను ఏర్పాటు చేసిన తర్వాత వాటన్నిటిని కూడా ప్రైవేట్ సంస్థలకి అతి తక్కువ రేట్లో అంటే దాదాపు 6,30,000 కోట్ల రూపాయల వాల్యూ ఉన్నటువంటి భూముల్ని 5,000 కోట్ల రూపాయలకు మాత్రమే భూ బదలాయింపు జరుగుతుందంటూ కూడా బీజేపీ ఆరోపిస్తుంది. దానికి సంబంధించి ప్రస్తుతం రాజ్భవన్లో గవర్నర్తో బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా భేటీ అయ్యారు. హిల్ట్కి సంబంధించినటువంటి పాలసీ పైన జరుగుతున్నటువంటి వాటిపైన పూర్తి స్థాయిలో మెమరాండం, ముఖ్యంగా దాంట్లో ఉన్నటువంటి హిల్ట్ పాలసీలో ఉన్నటువంటి అంశాలన్నింటిని కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి, ప్రజలకి వివరించాలి. వివరించిన తర్వాత దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ హిల్ట్ పాలసీకి సంబంధించి 4 మంత్రులతో కూడుకున్నటువంటి ఒక సబ్ కమిటీని సైతం వేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ 4 నేతలకు కూడా లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేయించాలంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే హిల్ట్ పాలసీకి సంబంధించినటువంటి అంశంలో 22 పారిశ్రామిక వాడలకు సంబంధించినటువంటి భూములు అన్నిటిని కూడా పెద్ద ఎత్తున అతిపెద్ద స్కామ్ చేస్తూ కూడా భూ బదలాయింపు చేస్తున్నారు. దీంట్లో ప్రధానంగా ఒక సీఎం రేవంత్ రెడ్డినే 1,00,000 కోట్లు, అదేవిధంగా మరొకవైపు మంత్రులకు సంబంధించి 30%, అదేవిధంగా హైకమాండ్కు 20%, సీఎం రేవంత్ రెడ్డికి 50% అంటూ కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో గవర్నర్కి మెమరాండం ఇచ్చి వెంటనే ఈ హిల్ట్ పాలసీకి వెంటనే ఉపసంహరించుకునేలాగా చేయాలంటూ కూడా గవర్నర్కి బీజేపీ నేతలంతా కూడా మెమరాండం సమర్పించబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. వెంకట్. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.